దేవుడు మానవునిగా ఈ లోకమునకు ఎందుకు రావలసి వచ్చినది? మానవుడు ఆజ్ఞ అతిక్రమము వలన పాపములో, శాపములో జీవిస్తూ, మరణించి సాతాను చెరలో బంధింపబడుతున్నాడు. ధర్మశాస్త్రముగాని, బలిగాని, మంచి క్రియలుగాని మానవుని పాపము నుండి, శాపము నుండి విమోచించి, సాతాను చెర నుండి విడుదల పరచలేవు. కేవలము నిష్కళంకమైన రక్తము చిందించుట వలననే మానవునికి విమోచన మరియు విడుదల కలుగుతుంది. భూలోకము శపింపబడినది కాబట్టి దీని నుండి వచ్చు ప్రతిదీ శాపగ్రస్తమైనది. కేవలము యేసు క్రీస్తు రక్తమే మానవుని విమోచింపగలదు. గనుక ఆదిలో దేవుని వాక్కుచే మరియు పరిశుద్ధాత్మ శక్తిచే సృష్టి యావత్తు సృష్టింపబడినట్లు గాబ్రియేల్ అను దూత దేవుని వాక్కును తీసుకుని రాగా, పరిశుద్ధాత్మ మరియను కమ్ముకొనగా, యేసు క్రీస్తు ప్రభువు ఒక పిండముగా మరియ గర్భములో సృష్టింపబడినే తప్ప మానవుని పునరావృత్తి కణముల కలయిక ద్వారా యేసు ప్రభువు రూపింపబడలేదు. గనుక యేసు క్రీస్తు ప్రభువులో మానవుని రక్తము ఏర్పడలేదు. యేసు క్రీస్తు రక్తము నిష్కళంకమైన రక్తము. యేసు క్రీస్తు ప్రభువు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. యేసు క్రీస్తు ప్రభువు శిలువలో మానవుని పాపములను, శాపములను భరించి, నిష్కళంకమైన రక్తము చిందించి ప్రాణము విడిచెను. యేసు క్రీస్తు ప్రభువులో నుండి ఆయన ప్రాణమును ఎవరూ తీయలేరు. తనకు తానుగానే యేసు క్రీస్తు ప్రభువు తన ప్రాణమును తండ్రి చేతికి అప్పగించెను. మానవులందరూ చనిపోయి సాతాను చెరలో బంధింపబడినట్లు యేసు క్రీస్తు ప్రభువు బంధింపబడలేదు కాని, ఆయన మరణపు ముల్లును విరచి, పరిశుద్ధుల ఆత్మలు సాతాను చెరలో బంధింపబడియుండగా, చెరను చెరగా కొనిపోయి పరదేశులో ఉంచెను. యేసు నిష్కళంకమైన రక్తము ద్వారానే మానవులు పాపము నుండి మరియు శాపము నుండి విమోచింపబడి సాతాను చెరలో నుండి విడుదల పొందారు. ఎవరైతే యేసు దేవుడని ఒప్పుకొని, తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు నిత్య జీవమునకు వారసులవుతారు. ఇందునిమిత్తమై దేవుడు మానవునిగా ఈ లోకమునకు రావలసి వచ్చినది.